ప్రవీణ 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 అయ్యో ప్రవీణ 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 ఏమైందమ్మా ప్రవీణ ప్రవీణ అయ్యో నా కూతుర్ని ఎవరు చంపేశారు అమ్మా ప్రవీణ ఎవరమ్మా ఇంత ఘోరం చేసింది? నిన్ను చంపడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయమ్మా? అయ్యో దేవుడా, ఏ పాపం చేశావని మాకింత శిక్ష విధించావు? నిండు నూరేళ్లు నిండకుండానే నా బిడ్డ తీసుకెళ్లిపోయావు కదయ్యా. ప్రవీణ ప్రవీణమ్మ చనిపోయింది. అందరూ రండి. ఏమండి, ఏమైందండి? నాకు కూడా తెలియదే. చూద్దాం పదా. పదండి చూద్దాం. ఏమైంది? ఏమైందయ్యా? ఏమైందయ్యా? ప్రవీణమ్మ చనిపోయింది. హలో పోలీస్ స్టేషన్. ఏమైందండి? అసలు ఎలా జరిగిందండి? ఆ దేవుడు మాకు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదయ్యా. అన్యాయం చేసింది దేవుడు కాదయ్యా, ఎవరో పాపాత్ముడు నా బిడ్డని పొట్టన పెట్టుకున్నాడు. దుర్మార్గుడు నా తల్లిని అర్థంతరంగా అంతం చేశాడు. వాడెవడో కుక్క చావు చేస్తాడు, మట్టి కొట్టుకుపోతాడు. సరే, లోపలికి పదండి. సైడ్ సైడ్ పక్క తప్పుకోండి. ఇక్కడ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి పోండి. చలో బయటికి నడవండి. అందరూ బయట. నువ్వు ఉండవా? నువ్వు ఈయన ఉండు. నువ్వు లేని లోకల్లో మేము ఉండలేవమ్మా. నీతో పాటే మేము కూడా వచ్చేస్తాం తల్లి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్